అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది చిన్ను గారు. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. నిద్రలో అటూ ఇటూ కదులుతూ పక్కన కావ్య లేకపోవడంతో ఒక్కసారిగా నిద్ర లేచాడు గౌతమ్. అలా తన రూమ్ నుండి బయటకు వచ్చి హాల్, వంటగది, వరండా అలా ఇల్లంతా వెతికాడు గౌతమ్. ఎక్కడా కావ్య కనిపించలేదు. అప్పుడే గౌతమ్ ఫోన్ మోగింది. ఫోన్ కోసం తన బెడ్రూమ్లోకి వెళ్ళి ఎవరబ్బా ఈ టైంలో ఫోన్ చేసింది అని అనుకుంటూ వెళ్ళాడు. ఆ ఫోన్ కావ్య మొబైల్ నుండి వచ్చింది. ఈ టైంలో ఇది ఎక్కడికి వెళ్ళుంటుంది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు గౌతమ్. హలో, ఎక్కడున్నావే? షో, నేనిక్కడే ఇంట్లోనే ఉన్నా గౌతమ్. నువ్వు ఒకసారి టెర్రస్ మీదకి రా అని చిన్నగా చెప్తుంది కావ్య. ఎందుకు అని గౌతమ్ అడిగేలోపే కాల్ కట్ చేసేసింది. దీనికి పిచ్చి ఎక్కువైందనుకుంటూ అలా నడుచుకుంటూ ఒక్కో మెట్టెక్కుతూ టెర్రస్ పైకి వెళ్ళాడు గౌతమ్. అక్కడంతా రంగురంగుల బెలూన్లతో టెర్రస్ అంతా నిండిపోయింది. మధ్యలో రోసెస్తో లవ్ సింబల్, దాని చుట్టూ క్యాండిల్స్, ఆకాశంలో నిండు చంద్రుడు, చిన్ని చిన్ని నక్షత్రాలు. ఆ వెలుగు కింద టెర్రస్పై చీకటిలో ఆ క్యాండిల్ వెలుగులతో జత కలిసి ఎంతో ప్రకాశవంతంగా ఉంది ఆ ప్రదేశం. అంతలో కావ్య కోసం వెతుకుతూ వెనక్కి తిరిగాడు గౌతమ్. కావ్య తెల్లని చీరలో పురి విరిసిన మొహంతో తన చేతిలో ఒక కేక్ పట్టుకొని ఉంది. ఆ కేక్పై ఉంచిన క్యాండిల్స్ వెలుగు కావ్యని ఇంకా రెండంతలు అందంగా చూపిస్తున్నాయి. అంతే, కావ్యని చూస్తూ అలానే నిలబడిపోయాడు గౌతమ్. ఇంతలో కావ్య తన చేతితో గౌతమ్ కళ్ళ ముందు కదల్చగా ఈ లోకంలోకి వచ్చి, ఏయ్ ఏంటి ఇదంతా అంటాడు. హ్యాపీ బర్త్డే గౌతమ్ అని తన కళ్ళని కేక్ వైపుకి తిప్పుకుంటూ అంది కావ్య. గౌతమ్ కళ్ళు కూడా కేక్పై పడి, థ్యాంక్ యూ, నీకెలా తెలుసు అంటాడు. అదంతా మళ్ళీ చెప్తానులే కానీ ఫస్ట్ కేక్ కట్ చేద్దు కానీ అని గౌతమ్ని లాక్కుని వెళ్తుంది కావ్య రోజు అరేంజ్ చేసిన ప్లేస్కి. గౌతమ్ కేక్ కట్ చేసి కావ్యకి తినిపిస్తూ, ఇప్పుడు చెప్పు, నీకెలా తెలుసు అని అడుగుతాడు. పిచ్చి మొద్దు, నీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తేనేగా మన పెళ్లి ముహూర్తం పెట్టింది అంటుంది కావ్య. అది చూసి కరెక్ట్గా నువ్వు పుట్టిన టైంకే సెకండ్స్ కూడా తేడా రాకుండా సెలబ్రేట్ చేయాలని ఇదిగో ఇలా అంటుంది. ఇద్దరు అక్కడే కూర్చుండిపోయారు. గౌతమ్ కావ్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, మరి బెలూన్లు అంటాడు. ఓ ఇవా, నువ్వు నిద్రపోయాక వచ్చి ఊదాను అంటుంది. అవునా అంటూ గౌతమ్ కావ్య నుదుటిపై ముద్దు పెడుతూ థ్యాంక్స్ చెప్పాడు. గౌతమ్ అంటుంది, హా చెప్పు. గౌతమ్, హా చెప్పు ఏంటి? గౌతమ్ భుజంపై తల వాలిస్తూ అది అది ఐ లవ్ యూ అంటుంది కావ్య. ఐ టు, అది సరే కానీ నా గిఫ్ట్ ఏది అంటాడు. గిఫ్ట్ ఇప్పుడు కాదు అంటుంది. మరి ఈరోజు నైట్కి ఇస్తా. నైట్గా ఏంటది? చెప్పను అని నవ్వుతూ గౌతమ్ భుజం మీదే పడుకుండిపోయింది కావ్య. గౌతమ్ కూడా బాగా టైర్డ్ అవ్వటంతో నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే హ్యాపీ బర్త్డే టు యూ అని గట్టిగా అరిచారు సుజాత, సురేష్, సాయి. వాళ్ళ అరుపులకి ఒకరు భుజం మీద ఒకరు పడుకుని ఉన్న కావ్య, గౌతమ్ ఒక్కసారిగా లేచారు. హ్యాపీ బర్త్డేరా బామ్మర్ది. థ్యాంక్స్ బావా. హ్యాపీ బర్త్డేరా. థ్యాంక్స్ దయ్యం. హ్యాపీ బర్త్డే మామయ్య. థ్యాంక్స్ సిటీ అని సాయి తలపై నిమిరాడు గౌతమ్. సరే, అమ్మ కింద నీకోసం వెయిట్ చేస్తుంది, పద పోదామని సుజాత అనటంతో అందరూ టెర్రస్ దిగి ఇంట్లోకి వెళ్ళారు. గౌతమ్ రెడీ అయ్యి వచ్చేసరికి వాళ్ళమ్మ లక్ష్మి పాయసం చేసి ఉంచింది. అందరూ రెడీ అయ్యి వచ్చి ఉన్నారు. చిటి, ఈరోజు సండే కూడా కదా, నీకు స్కూల్ లేదు కదా, సో మనం మూవీకి వెళ్దామా? ఓకే మామయ్య, కానీ అమ్మ అంటుంది. ఏంటే మూవీ అనగానే ఓకే చెప్పేశావు? ఇదే ఇంట్రెస్ట్ స్టడీస్ మీద ఉంచితే అంటుంది సుజాత. ఏయ్ ఎందుకే దాన్ని అరుస్తున్నావు అని అప్పుడే సురేష్ ఎక్కడికి వచ్చాడు. డాడీ అని వెళ్తుంది సాయి. నువ్వు ఆగు చిట్టి. రే గౌతమ్, ఇదిగో ఇది నీ బర్త్డే గిఫ్ట్ అంటూ ఓ బాక్స్ ఇచ్చాడు. ఆ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే అందులో 2 చైన్లు కనపడ్డాయి. ఇదేంటి బావా? ఒకటి నీకు, ఒకటి మా చెల్లెలకి. పెళ్ళైన తర్వాత నీ ఫస్ట్ పుట్టినరోజు కదా, అందుకే. జీవితంలో మీలో ఒకరు ఇంకొకరిని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఈ చైన్లు మీకు ఆ ఇంకొకరిని గుర్తు చేయాలి. అలా మీ లైఫ్లో మీరెవరిని మిస్ కాకుండా ఉండాలని అంటాడు సురేష్. థ్యాంక్స్ బావా అంటాడు గౌతమ్. హే కావ్య, ఇట్రా, ఈ చైన్ కావ్య మెడలో వేయి. కావ్య నువ్వు కూడా. హే కోతి, నీ గిఫ్ట్ ఏదే అని అడుగుతాడు గౌతమ్. అదేంట్రా, ఆయన ఇచ్చాడుగా,
మరి సపరేట్‌గా నాదేంటి? అంటుంది సుజాత. ఓహ్! నీది కూడా బావగాడి దాంట్లో కలిపేసావా? తెలివెక్కువైందే నీకు. రేయ్! అది నా ఐడియానేరా. సెలక్షన్ కూడా నాదే. అబ్బా! నీకంత సీనుందా? అంటాడు. అమ్మా! చూడు వీడు. రేయ్! నీకెందుకురా దాంతో? అంటుంది లక్ష్మి. రేయ్ గౌతమ్! వదిలేయరా దానిదే సెలక్షన్ అని సురేష్ చెప్పేసరికి సైలెంట్ అయ్యాడు గౌతమ్. మామయ్య ఇది నా గిఫ్ట్ అంటూ ఓ చిన్న టాయ్ ఇచ్చింది సాయి. గౌతమ్ మనసులో కావ్య కూడా ఏమిస్తుంది అనే ఆతురతతో మరి నీ గిఫ్ట్ ఏది అని తనకి మాత్రమే వినబడేటట్టు అడిగాడు. అదే ప్రశ్నని సుజాత అనటంతో కావ్య గౌతమ్ ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వి సిగ్గుతో అక్కడి నుండి వెళ్ళిపోయింది కావ్య. గౌతమ్ పుట్టినరోజు కావటంతో ఇల్లంతా చాలా సందడిగా ఉంది. టైం ఏమాత్రం తెలియలేదు. సాయంత్రం గౌతమ్ మళ్ళీ కావ్యని అడిగాడు నా గిఫ్ట్ ఏది అని. కావ్య చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గౌతమ్. మీ బర్త్డే గిఫ్ట్ రూమ్లో అద్దం దగ్గరుంది అన్న ఆ మెసేజ్ని చూడగానే గౌతమ్ అక్కడే పక్కనే ఉన్న కావ్యని చూసి బెడ్రూమ్లోకి వెళ్ళాడు గౌతమ్. రూమ్కి వెళ్ళి అద్దం దగ్గర వెతికాడు గౌతమ్. ఎక్కడ ఏం కనిపించలేదు తనకి. ఎక్కడ పెట్టింది ఇది, అసలు ఏం పెట్టింది అనుకుంటుండగా కావ్య రూమ్లోకి రావటం గమనించి గట్టిగా చెయ్యి పట్టుకొని లోపలికి లాగి గడియ పెట్టాడు గౌతమ్. ఏదే గిఫ్ట్ ఇక్కడెక్కడా లేదు అంటాడు. అక్కడే ఉంది, సరిగ్గా చూడు గౌతమ్. ఇప్పుడు చూడు మళ్ళీ కనిపిస్తుంది అంది కావ్య. మళ్ళీ అద్దం వైపు చూశాడు గౌతమ్. అక్కడేమీ కనిపించలేదు. ఏదే అని కావ్య వైపు చూశాడు గౌతమ్. సరిగ్గా చూడు గౌతమ్ అద్దం వైపు అంటుంది. ఆ అద్దం వైపు చూసేసరికి దాంట్లో గౌతమ్తో పాటు కావ్య కూడా కనిపిస్తుంది. గౌతమ్ వెనక్కి తిరిగేలోపే కావ్య వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే ఆమె చెయ్యిని వెనుక నుండి పట్టుకొని మెల్లిగా తన వైపుకు తిప్పుకొని నిజమా అని సిగ్గుతో ముడుచుకున్న ఆమె తలని పైకెత్తి అడిగాడు గౌతమ్. "హ్మ్, అవును. ఏం నచ్చలేదా అంటుంది. నచ్చకుండా ఎలా ఉంటుంది? ఇంత మంచి గిఫ్ట్ అంటూ తనని గట్టిగా హత్తుకుంటూ దగ్గరికి తీసుకుంటాడు. విడిపించుకోవటానికి ట్రై చేస్తున్న కావ్య వెనక్కి జరిగేసరికి గోడ మాత్రమే హద్దవుతుంది. అలా గౌతమ్ ఆమెను గట్టిగా బంధించి తన పెదవులతో కావ్య పెదవులని బంధిస్తాడు. అలా కొంచెం సేపు అయ్యాక కావ్య తనని విడిపించుకొని ఇప్పుడు కాదు, అందరూ మెలుకోనున్నారు మళ్ళీ అని వదలండి అని అక్కడి నుండి సిగ్గుతో తప్పించుకోబోతుండగా ఆమె చెయ్యి పట్టుకొని త్వరగా వచ్చేయి అని చెప్తాడు గౌతమ్. ఆ తర్వాత కట్ చేస్తే గదిలోకి కావ్య రాగానే భయంతో వణుకుతుంది. ఆమెకి ఏదో తెలియని టెన్షన్ ఓ పక్క, మరో పక్క ఏదో తెలియని సంతోషం. అలా అతని దరి చేరిన కావ్యని చూస్తూ గౌతమ్ ఆమె భుజాలపై చేయి వేసి మంచంపై కూర్చోబెట్టాడు. ఆమె సిగ్గుతో తలదించుకునే ఉంది. ఆమె తలని పైకెత్తి ఎందుకలా ఉన్నావు అంటాడు. ఏం లేదు, కొంచెం టెన్షన్ అంతే అంటుంది. ఎందుకు? ఏమో తెలీదు గౌతమ్ అని తన గుండెలపై తల వాల్చింది కావ్య. అతని స్పర్శ ఆమెలో నేనున్నాను అనే భరోసాని కలిగిస్తుంది. అంతలో గౌతమ్కి ఫోన్ వస్తుంది ఆఫీస్ నుండి. చాలాసేపటి నుండి ఫోన్ మాట్లాడుతున్న గౌతమ్ని చూసి విసిగెత్తి గౌతమ్ ఫోన్లో అవతలి వాళ్ళకి వినిపించేలా హే అబ్బా గౌతమ్ ఏంటిది, ఇక చాలు, ముందు ఫోన్ మాట్లాడు, ఆ తర్వాత అంటుంది కావ్య. ఏమీ అర్థం కాని గౌతమ్ అర్థం చేసుకునే లోపే అవతలి వాళ్ళు అక్కడ ఏదో జరుగుతుందని ఊహించి సారీ సార్, బిజీగా ఉన్నట్టున్నారు, టైం కాని టైంలో కాల్ చేశాను, సారీ అని చెప్పి అంటారు. అది కాదు అని గౌతమ్ చెప్పేలోపు ఫోన్ పెట్టడం జరిగిపోతుంది. కాల్ కట్ అయిన తర్వాత గౌతమ్ ఏంటి ఏంటిది ఇలా చేశావు అంటాడు. మరి ఇంత మంచి గిఫ్ట్ నీకు ఇస్తే పట్టించుకోకుంటే ఎలా, అందుకే ఇలా అంటుంది కావ్య. అయితే చాలా ఇంపార్టెంట్ కాల్ అంటాడు గౌతమ్. అయితే నీకు అది ఇంపార్టెంట్, నాకు నువ్వు ఈరోజు ఈ క్షణం ఇంపార్టెంట్, అందుకే ఇలా అంటుంది. అసలు నిన్ను ఇలా కాదే అని కావ్య చేతులని గట్టిగా పట్టుకొని ఆ తర్వాత ఆమె నడుమును అంతే గట్టిగా పట్టుకొని తన వైపుకు లాక్కుంటాడు గౌతమ్. ఆమె మొహం అతనికి దగ్గరగా ఉంటుంది. ఎంతగా అంటే వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాస కలిసేంతగా. కావ్య కళ్ళల్లోకి గౌతమ్ అలానే చూస్తూ మంచంపై పడుకోబెడతాడు. కానీ వాళ్ళ ఇరువురి కళ్ళు వేరవలేదు. గౌతమ్ తన ఎడమ చేత్తో మెల్లిగా కావ్య జుట్టుని సవరిస్తూ
ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. మెల్లిగా కిందికి వచ్చి ముక్కు మీద, ఇంకొంచెం కిందికి వచ్చి ఆమె మెడ వంపు మీద తన పెదాలతో మీటుతున్నాడు. ఇప్పుడు గౌతమ్ కళ్ళు కావ్య పెదవులపై పడ్డాయి. ఆమె పెదవులు వణుకుతున్నాయి. కానీ ఆ ఎర్రటి పెదవుల్లోని మాధుర్యాన్ని ఆస్వాదించాలని గౌతమ్ పెదవులు ఆరటపడుతున్నాయి. ఆమె కళ్ళ వైపే చూస్తూ ఒక్కసారిగా ఆమె పెదవులని తన పెదవులతో బంధిస్తాడు. అలా ఆ రాత్రి కోమలమైన కావ్య కుసుమంగా మారగా ఆమెలోని మాధుర్యాన్ని సేవించడానికి గౌతమ్ ఓ రాగచారిగా మారాడు. ఆమెలోని అణువణువు అతనికై వేచి ఉండగా అతను ఆ అణువణువుని స్పర్శిస్తూ ఆమెని తనలో ఐక్యం చేసుకున్నాడు. కాసేపయ్యాక గౌతమ్ చేతిని కావ్య ఒక చేతిలోకి తీసుకొని మరో చేతితో దిండు కింద దాచిపెట్టి ఉన్న గిఫ్ట్ని తీసి హ్యాపీ బర్త్డే గౌతమ్ అని చెప్పింది. హే ఏంటిది అని ఓపెన్ చేశాడు గౌతమ్. గౌతమ్, ఈ రింగ్ ఎప్పుడు నీ చేతికే ఉండాలి, నేనున్నా లేకపోయినా. ఇది నీకు నా ప్రేమకు గుర్తు. ఈ రింగ్ నా ఓన్ ఎర్నింగ్తో తీసుకున్నా, ఎందుకంటే నువ్వు నా సొంతం. నీతో కష్టం కూడా నాకు సంతోషమే అని చెబుతున్న కావ్య కళ్ళల్లో అతనిపై ప్రేమను చూసి ఆమె నుదుటిపై ముద్దాడుతూ ఆమెనింకా దగ్గరికి తీసుకున్నాడు గౌతమ్. ఆ తర్వాత కట్ చేస్తే సురేష్ ఎందుకో చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడు. అతను దీర్ఘంగా ఆలోచనలో ఉండగా వెనుక వైపు నుండి అతని భుజంపై చేయి వేసింది సుజాత. ఏంటండి అంతగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు, మనం ఇంకా 2 రోజుల్లోనే బయలుదేరాలి. అవును కదా, మరి సాయిని కూడా తీసుకెళ్దామా? అది అసలే మొండిది, విషయం తెలిస్తే ఇల్లు పీకి పందిరి వేస్తుంది. దాని సంగతి తర్వాత, ముందు గౌతమ్కి చెప్పాలిగా. వాడెలా రియాక్ట్ అవుతాడో ముందు అది తెలియాలిగా. వచ్చాడా? లేదు. అదిగో బైక్ సౌండ్ వచ్చినట్టున్నాడు. సరేలే, కొద్దిసేపు అయ్యాక విషయం చెప్తాం, ఇప్పుడే కాకుండా అంటాడు సురేష్. గౌతమ్ రావటంతో కావ్య కాఫీ కప్తో ఎదురొచ్చి గౌతమ్కి ఇచ్చింది. కాసేపటికి భోజనాల దగ్గర గౌతమ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అప్పుడే ఫ్రెష్ అప్ అయి వస్తున్న గౌతమ్ అందరి మొహాల్లో ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్తో ఉండటం గమనించాడు. వస్తూనే ఏమక్క అందరూ అలా ఉన్నారు అని అడిగాడు. సుజాత సురేష్ వైపు చూస్తూ ఉంది. సురేష్ కళ్ళతో నేనే చెప్తాను అన్నట్టు సైగ చేశాడు. ఏంటి కావ్య, అందరూ ఏదో డల్గా ఉన్నట్టున్నారు? ఏమో గౌతమ్, నాకు కూడా తెలీదు. ఇప్పటి వరకంతా బాగానే ఉన్నారు. అరే గౌతమ్, నాకు ఆఫీస్ పని మీద ఓ సంవత్సరం లండన్ వెళ్ళాలి. నాతో పాటు మీ అక్కని పాపని తీసుకెళ్తున్నా అంటాడు సురేష్. అదేంటి బావా ఇంత సడన్గా? సడన్గా కాదురా, ఈ విషయం 3 నెలల క్రితమే ఆఫీస్ వాళ్ళు మీ బావకి చెప్పారు. కానీ నీ పెళ్లి హడావిడిలో నీకు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు అంతే అంటుంది సుజాత. ఓహో, ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది కదా. ఏరా బావా, నేను ఎప్పుడైనా నీ గ్రోత్ని ఆపుతానా? నాకు ఇంకా సంతోషం కానీ ముగ్గురు వెళ్తున్నారంటేనే కొంచెం బాధ అంటాడు గౌతమ్. ఏంటి గౌతమ్, నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావు అనుకోలేదురా. ఎక్కడ నువ్వు బాధపడతావో అనుకున్నా, కానీ నువ్వేంటి ఇలా? ఓ అమ్మా, అయితే నీకు కూడా తెలుసా? హా, కానీ అంటుంది లక్ష్మి. అయితే ఇంట్లో వాళ్ళందరూ నన్ను విలన్ని చేసేసారన్నమాట. సరే, ఎప్పుడు బావా ప్రయాణం? ఎల్లుండిరా. మరి అన్నీ ప్యాక్ చేసేసుకున్నారా? లేదురా, నీకు చెప్పాకే మీ బావ సర్దమన్నాడు. అమ్మయ్య, 1 సంవత్సరం హ్యాపీగా ఉండొచ్చు ఇది లేకుండా. బావా, వచ్చేటప్పుడు దీన్ని అక్కడే వదిలిరా బాబు, చిన్నప్పటి నుండి దీని మాటలు భరించలేకపోయా. అలా చేస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అంటాడు. సర్లేరా, ముందు అందరం భోజనం చేసి రెస్ట్ తీసుకోండి అని లక్ష్మి అనటంతో అందరూ భోజనం చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కట్ చేసి సుజాత, త్వరగా రా, ఫ్లైట్ టైం అవుతుంది అని సురేష్ మాటలకి బయటకు వచ్చిన సుజాత తనదే లేటని తెలుసుకుంది. లక్ష్మి, గౌతమ్, కావ్య అందరూ కారులో వెళ్ళి సుజాత, సురేష్, సాయిలకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. మొండికేస్తుంది అనుకున్న సాయి అందరికీ బాయ్ చూపటంతో అందరూ ఆశ్చర్యపోయారు. గౌతమ్, లక్ష్మి, కావ్యాలని ఇంటి దగ్గర దింపి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సుజాత లేని ఇల్లు చాలా సైలెంట్గా ఉంది. సాయంత్రం గౌతమ్ రాగానే, గౌతమ్, వదిన లేకుండా ఇల్లు బోసిపోయినట్టుంది అని టీ కప్తో వచ్చిన కావ్యను చూసి నవ్వాడు. టీ ఇచ్చి వెళ్తున్న కావ్యని, కావ్య ఇలారా అని పిలిచాడు. ఇలారా, కూర్చో అని బ్యాగ్లో నుండి ఓ కవర్ బయటికి తీసి కావ్యకిచ్చాడు గౌతమ్. ఏంటిది అంటుంది. విప్పి చూడు, నీకే తెలుస్తుంది అని చెప్పాడు గౌతమ్. ఏమీ అర్థం కానట్లు లక్ష్మి, కావ్య ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు.
అబ్బా గౌతమ్, ఏంటి నీ సస్పెన్స్ అంటుంది. విప్పి చూడు, నీకే తెలుస్తుంది. కావ్య ఆ కవర్ విప్పి చూసి, ఏంటి, జాబా, మీ ఆఫీస్లోనా, నిజమేనా? కాఫీ తాగుతున్న గౌతమ్ నిజమే అన్నట్టు తలుపాడు. థ్యాంక్ యూ గౌతమ్ అని కావ్య గౌతమ్ భుజాలను పట్టుకొని ఊపింది. ఆ కదలికకి కప్పులోని కాఫీ ఎక్కడ ఒలికిపోతాయో అని, హే కావ్య, ఆగు అన్నాడు గౌతమ్. కానీ అంటుంది. కానీ ఏంటి? అది గౌతమ్, నాకిప్పుడు జాబ్ చేయడం ఇష్టం లేదు అంటుంది. ఏంటి? అవును అని లక్ష్మి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, నిజానికి పెళ్ళికి ముందు జాబ్ చేయాలని ఉండేది నాకు. కానీ ఇక్కడికి వచ్చాక జాబ్ చేయాలని లేదు. అందులో ఇప్పుడు మిమ్మల్ని ఒక్కదాన్నే వదిలి వెళ్ళలేను అంటుంది. అది కాదు కావ్య, వాడేదో నీ, ప్లీజ్ అత్తయ్య, నీ ఇష్టం అమ్మా అంటుంది. ఆ మాటకి గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గౌతమ్ వెనుకనే కావ్య అతని వైపు వెళ్ళింది. అది గౌతమ్, మీరు కూడా అర్థం చేసుకోండి కొద్దిగా. అత్తయ్యకి ఇప్పుడు ఒక తోడు అవసరం. నాకు తెలిసి మన ఇద్దరం ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి అయితే మనది కాదు. సో అంటున్న కావ్యని దగ్గరికి తీసుకుంటూ నుదుటి మీద ముద్దు పెడుతూ, థ్యాంక్స్ రా, నేను నీ గురించి ఆలోచించాను, కానీ నువ్వు అమ్మ గురించి ఆలోచించావు అంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే కావ్య పొద్దున్నే వంటగదిలో టిఫిన్ చేస్తూ ఉంది. లక్ష్మి గుడికి వెళ్ళింది. ఆ టైంలో వెనుక నుండి వచ్చి గౌతమ్ కావ్యని హత్తుకున్నాడు. అనుకోని పరిణామానికి కావ్య చేతిలోని గరిటె కింద పడిపోయింది. అది తీసుకుంటూ గట్టిగా పట్టుకున్న గౌతమ్తో, అబ్బా వదలండి గౌతమ్, అత్తయ్య వస్తే బాగోదు. అమ్మ వెళ్ళింది గుడికి, ఓ 1 అవర్ రాదులే, ఈలోపు అంటాడు. ఏంటి సార్కి పొద్దున్నే ఈ 4 రోజులకు గాను ఇప్పుడు కనపడ్డానా అంటుంది. "హ్మ్, ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువైందమ్మడు, అందుకే సారీ అంటూ కావ్య చెంపపై ముద్దు పెట్టాడు. అదేం లేదు, ఇప్పుడు కుదరదు నాకు, ఇక్కడ చాలా పనుంది, ముందు మీరు బయటికి వెళ్ళండి అని నెట్టడంతో, అబ్బా రాక్షసి అంటూ వెనక్కి తిరిగేసరికి లక్ష్మిని చూసి, అది అది అమ్మ, టిఫిన్ చేసేందుకు హెల్ప్ చేయనా అంటే బయటికి నెట్టేసిందమ్మా అంటాడు గౌతమ్. "హ్మ్, ఇప్పుడు నేను అడిగానా" అని లక్ష్మి అనటంతో గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది అత్తయ్య, నిజంగానే అంటుంది కావ్య. పిచ్చిదానా, నేనేమైనా అడిగానా, లేక ఏమైనా అన్నానా అంటుంది లక్ష్మి. సారీ అత్తయ్య. సారీ ఎందుకు, నాకు తెలీదా వాడి చేష్టల గురించి? వాడిది వాళ్ళ నాన్న పోలిక, ఆయన ఇంతే, ఇంకా నువ్వు వాడిని ఎలా భరిస్తావో అని కావ్య తలని నిమిరింది లక్ష్మి. అంతలో గౌతమ్ ఏంటి అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి ఏమైందా అని లక్ష్మి కావ్య వెళ్ళారు. ఏమైందిరా? అమ్మ, నువ్వు కావ్య తొందరగా రెడీ ఇవ్వండి అని చెప్పాడు. ఓ అరగంటలో ముగ్గురు కారులో బయలుదేరారు. రేయ్ గౌతమ్, ఎక్కడికి రా, ఇందాకటి నుండి అడుగుతున్నా, నోరు విప్పట్లేదు. అవును గౌతమ్, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు? ఏదో ఒకటి చెప్పాలిగా, నీ కంగారు చూస్తూ ఉంటేనే మాకు చాలా భయంగా ఉంది. చూడు, అత్తయ్య కూడా ఎంత కంగారు పడుతున్నారో. అది అమ్మ, చెబితే చెబితే అది రమేష్ మావయ్య. రమేష్కి ఏమైందిరా? పొద్దున్నే చనిపోయారంట. ఏంట్రా నువ్వు చెప్పేది? నిన్న పొద్దున్నే నేను వాడితో మాట్లాడాను. అక్క పూజకి సంబంధాలు చూస్తున్నాను, ఈ ఏడాది దానికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుందని కూడా అన్నాడు. హార్ట్అటాక్ అంట, తెల్లవారుజామున హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే అని గౌతమ్ మాట్లాడుతూ ఉండగానే కార్ ఓ ఇంటి ముందు ఆగి ఉంది. రమేష్ గౌతమ్కి మేనమామ, లక్ష్మికి సొంత అన్నయ్య. రమేష్ భార్య పేరు సరిత, వాళ్ళకి ఒక కూతురు పూజ. ఇంటి ముందు జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. అందరినీ తీసుకుని లోపలికి వెళ్ళిన లక్ష్మి వాకిలి ఎదురుగా రమేష్ని పడుకోబెట్టి ఉన్నారు. వాకిలికున్న గోడ కానుకొని సర్వం కోల్పోయినట్లు సరిత కూర్చొని ఉంది. పూజ కూడా సరిత పక్కనే ఉంది. చిన్నప్పటి నుండి తనను పెంచి పెద్ద చేసిన అన్నయ్య నేల మీద పడుకున్నట్టుగా ఉంది తప్ప చనిపోయినట్టు లేదు. ఒక్కసారి పాత రోజులన్నీ లక్ష్మి ముందు కదలాడాయి. ఆ జ్ఞాపకాల గుర్తులోనే రమేష్ అంత్యక్రియలు జరిగిపోయాయి. గౌతమే అన్ని దగ్గరుండి చూసుకున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే గౌతమ్, అత్తయ్య 2 రోజుల నుండి అన్నం సరిగ్గా తినటం లేదు, చాలా నీరసంగా ఉన్నారు. మార్నింగ్ కూడా బీపీ డౌన్ అయిపోయింది. మీరెళ్ళి మాట్లాడితే అయినా కొంచెం తింటారేమో. సరే, నువ్వు వెళ్ళి అన్నం పెట్టుకునిరా, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. అమ్మా, ఏంటమ్మా ఇలా అన్నం తినకుండా ఎన్ని రోజులు? జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే చనిపోయిన వారు తిరిగి వస్తారా చెప్పు? రా అమ్మా,
కొంచెం అన్నం తిందు గాని. చూడు 2 రోజులకే ఎలా అయిపోయావో అంటాడు గౌతమ్. నా ఆలోచన అన్నయ్య గురించి కాదురా గౌతమ్. వదిన పూజల గురించి. అన్నయ్య నన్ను పెంచి పెళ్లి చేశాక పెళ్లి చేసుకున్నాడ్రా. నేనంటే ఆయనకి చాలా ఇష్టం. నా కోసం ఎంతో చేసిన అన్నయ్య ఇప్పుడు లేని పరిస్థితిలో వదిన వాళ్లకు నేనేం సపోర్ట్ ఇవ్వగలనా అని ఆలోచిస్తున్నాను. రేయ్ గౌతమ్, వదిన వాళ్ళని మనతోనే ఉండమని చెప్పనా? పూజ చదువుకు కూడా ఏ లోటు ఉండదు అంటుంది. అదేంటమ్మా అలా అడుగుతున్నావు? తప్పకుండా అంటాడు గౌతమ్. సరేరా అయితే నేనిప్పుడే ఫోన్ చేసి చెప్తా, ఇక్కడికి వచ్చేయండని అంటుంది. సరే అలాగే అమ్మా, కానీ ముందు నువ్వు భోజనం చెయ్యి, తర్వాతే అన్నీ. కావ్య, ఆ ప్లేట్ ఇలా ఇవ్వు అని కావ్య చేతిలోని ప్లేట్ తీసుకుని గౌతమ్ అన్నం కలుపుతుండగా, నేను తింటానులేరా, నువ్వు కావ్య వెళ్ళి భోజనం చేయండి, ఇప్పటికే చాలా లేట్ అయింది అని లక్ష్మి అనటంతో సరే అని కావ్య గౌతమ్ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయి భోజనం చేసి పడుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే గౌతమ్ ఆఫీస్లో ఎమర్జెన్సీ వర్క్ ఉందని వెళ్ళిపోయాడు. ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ ఉండటం వలన గౌతమ్కి తీరికెళ్ళని వర్క్ వల్ల పొద్దున్నే వెళ్తున్నాడు, రాత్రికి ఎప్పుడూ వస్తున్నాడు. గత 3 రోజుల నుండి ఇదే పరిస్థితి. గౌతమ్ సరిగ్గా ఇంటిని పట్టించుకోవటం లేదని కావ్యకి కొంచెం బాధ. ఆ రోజు కూడా చాలా లేట్గా వచ్చాడు. కనీసం ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వటం లేదు. ఎలాగైనా గౌతమ్తో మాట్లాడాలని వెయిట్ చేస్తున్న కావ్య గౌతమ్ రాగానే, వచ్చారా, నాకు బాగా ఆకలిగా ఉంది, మీరు ఫ్రెష్ అయ్యి వస్తే కలిసి భోజనం చేద్దాం, అత్తయ్య తినేశారు అంటుంది. నాకు ఆకలిగా లేదు, ఆఫీస్లోనే స్నాక్స్ తీసుకున్నా, నువ్వు తినే అని రూమ్లోకి వెళ్ళిపోయాడు గౌతమ్. ఫ్రెష్ అయ్యి వచ్చిన గౌతమ్తో కొంచెమైనా తినొచ్చు కదా, నా కోసం కంపెనీ ఇవ్వచ్చుగా అని అడుగుతుంది కావ్య. నాకు వద్దన్నానా? ఛా, అదేం కుదరదు గౌతమ్, నువ్వు రావాల్సిందే, రా, నాకు చాలా ఆకలిగా ఉంది అని గౌతమ్ చెయ్యి పట్టుకుంది కావ్య. అసలే ఆఫీస్ టెన్షన్లో ఉన్న గౌతమ్ చెయ్యి విడిపించుకొని, ఏయ్, నీకు చెప్తే అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలి? అసలు బుద్ధుందా నీకు? తింటే అన్నం తిను, లేకపోతే వదిలేయి, నన్ను తినకు అని గట్టిగా అరిచాడు. కావ్య ఏం మాట్లాడకుండా ఏడుస్తూ అలానే పడుకొని పోయింది. గౌతమ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటున్నాడు. వర్క్ చేస్తున్నాడనే తప్ప తన ఆలోచనంతా కావ్య మీదే ఉంది, అనవసరంగా కసిరినందుకు. అంతలో గౌతమ్ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి ప్రసాద్, ఏంటి ఈ టైంలో కాల్ చేశారు? సారీ సార్, యాక్చువల్లీ రేపు ప్రాజెక్ట్ ఫైనలైజేషన్ మీటింగ్ ఉంది, అది గుర్తు చేద్దామని అంటాడు ప్రసాద్. ఓకే అండి, నేను వచ్చేస్తానులేండి, యూ డోంట్ వరీ. ఓకే సార్, ఉంటాను, గుడ్ నైట్. ఓకే అని కాల్ కట్ చేసిన గౌతమ్ మొబైల్లోని మెసేజెస్ చూశాడు. అందులో కావ్య దగ్గర నుండి కూడా. గౌతమ్, 1 వీక్ నుండి నువ్వు అస్సలు సరిగ్గా లేవు, నాతో స్పెండ్ చేయడానికి టైం కుదరట్లేదు నీకు, కనీసం నా కాల్ కూడా అటెంప్ట్ చేయటం లేదు. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిన్ను బాగా మిస్ అవుతున్నాను అని ఓ మెసేజ్ ఉంది. దాన్ని చూసిన గౌతమ్ చా అనుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి పడుకున్నాడు. పక్కనే ఉన్న కావ్య దగ్గరికి జరిగి అటుగా పడుకునున్న కావ్యని తన వైపుకు తిప్పుకోవాలి అని ట్రై చేశాడు. కానీ చెంపలు తడి ఉండటంతో, హే అమ్మడు, ఏడుస్తున్నావా? సారీరా, ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉంది, ఆ టెన్షన్లో అంటూ తనని దగ్గరికి తీసుకుపోయాడు. కానీ కోపం బాధ రెండూ ఉన్న కావ్య అతని చేతిని నెట్టేసింది. ఏయ్, ఏంటిది? సారీ చెప్తున్నాగా, నాకు నీ చెత్త సారీ ఏమీ వద్దు, వెళ్ళు, నన్ను తాకకు, నీకు అసలు నా గురించి అవసరం లేదు కదా, కనీసం కాల్ చేసినా లిఫ్ట్ చేయలేని బిజీనా? అట్లీస్ట్ ఒక మెసేజ్ కూడా నీకు టైం దొరకట్లేదా? పొద్దున్నే వెళ్ళిపోతున్నావు, నైట్ ఎప్పటికో వస్తున్నావు, ఈరోజు ఎలా అయినా నీతో స్పెండ్ చేయాలి అనుకుంటే కనీసం అవేవి పట్టించుకోకుండా అని అంటున్న కావ్యని తన వైపుకు తిప్పుకొని దగ్గరికి తీసుకుంటూ, సారీ రా, రా వెళ్ళి తిందాం, నేను రాను అంటుంది. నాకు ఆకలిగా లేదు అంటుంది. అరే, రమ్మంటున్నానా, పద ఇప్పుడు వెళ్ళి తిందామని కావ్యం తీసుకొని వెళ్ళి ఇద్దరు కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత కట్ చేస్తే గౌతమ్ ప్రాజెక్ట్ ఫైనల్ మీద మీటింగ్ కోసం పొద్దున్నే వెళ్ళిపోయాడు. సరిత, పూజ ఊరు నుంచి వచ్చారు. రండి పిన్ని, బాగున్నారా? ఏం పూజ, బాగున్నావా? బాగున్నా అక్క, నువ్వు? హా, బాగున్నాను పూజ. హా, ఏం బాగుంటాడంలేమ్మా, ఆయన పోయినప్పటి నుండి ఏదో అలా ఉన్నాం, సమయానికి లక్ష్మి ఇక్కడికి రమ్మంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇద్దరం దిక్కు మొక్కు లేకుండా పోయేవాళ్ళం అంటుంది. అయ్యో, అదేంటి పిన్ని, మీకు మేమంతా లేమా? సరే రండి కూర్చోండి, మీకు కాఫీ తీసుకొని వస్తాను అని కావ్య వెళ్ళిపోయింది.
అందరికీ కాఫీ ఇచ్చి, పిన్ని మీరు పూజ ఫ్రెష్ అవ్వండి, ఇంతలో నేను భోజనం రెడీ చేస్తాను అని కావ్య వెళ్ళిపోయింది. ఏమే లక్ష్మి, ఏమైనా మంచి విషయం ఉందా లేదా? ప్రస్తుతానికైతే లేదు వదినా. సరే, మాటలు మళ్ళీ కానీ ముందు మీరు ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ చేయండి అంటుంది. అత్తయ్య, మీరు కూడా కొంచెం తింటారా? లేదులే అమ్మా, ముందు నువ్వు వాళ్ళు తినండి. సరే అత్తయ్య. పిన్ని గారు రండి. పూజ, నువ్వు కూడా రా. పిన్ని మీరు తింటూ ఉండండి, ఫోన్ వస్తుంది, ఇప్పుడే వస్తాను. హలో, ఏంటి సార్, టైం కాని టైంలో ఫోన్ చేశారు? ఏం చేయకూడదా? చేయకూడదని కాదు, తమరు చాలా బిజీ కదా అంటుంది. ఏంటే వెటకారమా అంటాడు. అయ్యో, మీతో వెటకారమా? అంత సీన్ ఉందా నాకు అంటుంది. చాలే, ఎక్కువైపోయింది కానీ ఏం చేస్తున్నావు అంటాడు గౌతమ్. ఏముంది, లంచ్ చేయడానికి వెళ్తున్నా. అమ్మ తిన్నదా అని అడుగుతాడు. హా, కొంచెం అంటుంది. సరే, ఈవినింగ్ త్వరగా వస్తాను, రెడీగా ఉండు, బయటికి వెళ్దాం. అమ్మని కూడా సరేనా? అది గౌతమ్, మీ అత్తయ్య వాళ్ళు వచ్చారు. సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా, మా బాస్ పిలుస్తున్నాడు, రెడీగా ఉండండి ఇద్దరు, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు గౌతమ్. గౌతమ్ గౌతమ్ అని అంటూనే ఉంటుంది కావ్య. కానీ ఫోన్ కట్ చేశాడు. పూర్తిగా అసలు మాట వినడే. అందరూ భోజనాలు చేసి రెస్ట్ తీసుకుంటున్నారు. సాయంత్రం 6 అయింది. చప్పుడు చేయకుండా బెడ్రూమ్లో బట్టలు మడత పెడుతున్న కావ్యని వెనక నుండి గట్టిగా పట్టుకున్నాడు. అతని స్పర్శకి కావ్య ఉలిక్కిపడి, అబ్బా గౌతమ్, వదలండి, మీకు టైంకి మేం లేదా? "ఉహుం, వదలను." అబ్బా గౌతమ్, ప్లీజ్ వదలండి అంటుంది. లేదే, చాలా రోజుల తర్వాత అంటున్న గౌతమ్ వాష్రూమ్లో నుండి వచ్చిన సరితని చూసి కావ్యని వదిలేశాడు. ఏరా గౌతమ్, ఇప్పుడే వచ్చావా? ఎలా ఉన్నావు? కావ్య వైపు కోపంగా చూస్తూ, హా, నేను బాగున్నా అత్త, ఎప్పుడొచ్చావు? పూజ కూడా వచ్చిందా? ఎక్కడుంది? ఏదది? మేము పొద్దున్నొచ్చాంరా. పూజ ఏదో పనుందని బయటికి వెళ్ళింది. సరే సరే, ఫ్రెష్ అవ్వు అని సరిత వెళ్ళిపోయింది. అవును, నా వైపు కోపంగా చూస్తారేంటి? నేను వదలమనే చెప్తున్నా, మీరు వినిపించుకోలేదు. వదలమని చెప్పకపోతే రూమ్లో ఇంకొకరు ఉన్నారని చెప్పొచ్చు కదా అంటాడు గౌతమ్. ఇప్పుడు కాదు, మధ్యాహ్నం తమరు కాల్ చేసినప్పుడే చెప్దామని అనుకున్నా. తమరు నా మాట వింటేగా, అసలు వినకుండానే కాల్ కట్ చేశారు. మళ్ళీ ఫోన్ చేస్తారు అనుకున్నా. సరేలే, మంచి ప్లానింగ్తో వచ్చా, వేస్ట్ ఇప్పుడు. పో, వెళ్ళి కాఫీ పట్టుకురా. ఇంకా ఈరోజు ఇంతే అంటున్న గౌతమ్తో అప్పుడే వచ్చిన పూజ, హాయ్ బావా, ఎలా ఉన్నావు అంటుంది. బాగున్నాను పూజ, నువ్వు? హా, బాగున్నా అంటుంది. అత్త చెప్పింది నువ్వు బయటికి వెళ్ళావని. హా బావా, కాలేజ్ అడ్మిషన్ కోసం వెళ్ళా, వాళ్ళు రేపు రమ్మన్నారు. అయ్యో పూజ, ముందే చెప్పుంటే నువ్వు బయటికి వెళ్ళేది అడ్మిషన్ గురించి అని బాగుండేది కదా. మీ బావ ఆ సంగతి ఎప్పుడో మాట్లాడిస్తారు. జస్ట్ నీ జాయినింగ్ అంటూ పూజకి గౌతమ్కి కాఫీ అందించింది కావ్య. రియల్లీ? అవును పూజ. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, రేపు నేను నిన్ను కాలేజ్లో దిగబెడతాను, ఓకేనా అంటాడు గౌతమ్. ఓకే అని పూజ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.